రాజస్థాన్ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్ గెహ్లట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రాజేశాయి. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ రాత్రంతా అసెంబ్లీలో హాల్లో ప్రొటెస్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడే నిద్రపోయారు కూడా. బడ్జెట్ సెషన్లో మంత్రి అవినాష్ తాము మహిళల కోసం లఖ్పతి దీదీ స్కీమ్ అమలు చేస్తుంటే గతంలో మీరు మీ హయాంలో మీ దాదీ పేరుతో స్కీమ్లు అమలు చేశారని ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇందిరాగాంధీపై మంత్రి చేసిన వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో సభ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ వాసుదేవ్ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అయితే పార్లమెంట్లో వ్యవహరించినట్లుగానే బీజేపీ రాజస్థాన్ అసెంబ్లీలో వ్యవహరిస్తోందని మాజీ సీఎం అశోక్ గెహ్లట్ మండిపడ్డారు. అటు మంత్రి అవినాష్ గెహ్లట్, ఇటు స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని తీరుకు నిరసిస్తూ రాత్రంతా అసెంబ్లీలోనే పడుకుని వారి నిరసన తెలియజేశారు. మహాకుంభమేళ మరో 4 రోజుల్లో ముగియబోతోంది. రోజు రోజుకి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. త్రివేణి సంగమం ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ ఆధ్యాత్మిక సందడితో కొనసాగుతోంది. మరో 4 రోజుల్లో కుంభమేళ ముగుస్తుండటంతో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు దాదాపు 59 కోట్ల మంది భక్తులు. ఈ ఉదయం 8 గంటలకల్లా 33 లక్షల మంది స్నానాలు ఆచరించారు.